నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు కుప్పంలో తన సొంత నియోజకవర్గంలో అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి పిఎం సూర్యఘర్ యోజన, పిఎం సూర్యఘర్ పథకం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చింది. చాలామందికి దీని మీద అసలు ఒక ఆసక్తి అనేది మొదలైంది. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించడం ఏంటి, అసలు ఏంటి దీని కథ, దీని కమమిషి ఏంటి, అసలు ప్రతి ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రమే అన్నట్లుగా కూడా కొన్ని పేపర్లు అయితే రాశాయి. సో ఇది ఏ రకంగా ఉండబోతోంది, దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉండబోతోంది, వేరే దేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఎక్కడన్నా ఉందా, దీనివల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటి, దీని గురించి మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క అనుమానాన్ని తీర్చే ప్రయత్నం చేద్దాం. సో అంత ప్రతిష్టాత్మకంగా సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎందుకు దీన్ని ప్రారంభించాడు, దీని వెనక్కున్నటువంటి ఉద్దేశం ఏంటి? దీని వెనుకున్న ఉద్దేశం ఏం లేదు కానీ సదుద్దేశమే కానీ an ఐడియా చేంజ్ యువర్ లైఫ్ అంటారు. అలాగే భారతదేశం ఈరోజు మనం చూసినప్పుడు విద్యుత్ శక్తి చాలా అవసరం ఉంది. మనం నదుల మీద హైడల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇట్లా రకరకాల ఎనర్జీ మనం చూసాము. వచ్చేటటువంటి భవిష్యత్ అవసరాల కోసం విద్యుత్తు చాలా అవసరం. ఇలా బహుళార్థక సార్థిక ప్రాజెక్టుల మీద ఐడియల్ ఎనర్జీ రూపంలో మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం అనేది ఒక లెక్క తీసుకోవాలి. ఫస్ట్ విద్యుత్ శక్తితో భవిష్యత్తులో పర్యావరణానికి సంబంధించిన థర్మల్ ప్లాంట్లన్నీ మూసేయాలి, తప్పదు. కాబట్టి ఏదైతే పర్యావరణాన్ని కలుషితం చేసేటటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ ట్రైన్లు కానీ ఫ్యూచర్లో శాటిలైట్ దాకా కూడా పవర్ అంతా కూడా ఎనర్జీ స్టోరేజ్ ఎనర్జీ ద్వారానే పోవాలి. ఇప్పుడు పర్యావరణ చట్టాల పట్ల అవగాహన ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఈ డీజిల్ వెహికల్ కార్బన్ ఉద్గారాలన్నీ తగ్గించేయాలంటే ఏం చేయాలా? రెన్యూబుల్ ఎనర్జీకి రావాలి. ఇప్పుడు భూసేకరణ చేసి పెద్ద పెద్ద పార్కులు పెట్టాలంటే, భూములు కొట్టేయాలంటే రైతులు తిరగబడుతున్నారు. ఎక్కడికెక్కడికి ఉద్యమాలు జరుగుతాయి. అందువల్ల నేనంటుండేది ఏంటంటే P4 అన్నారు బాబు గారు. ఆ P4ను మనం బాగా అర్థం చేసుకోగలిగితే ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, ఇది కాన్సెప్ట్. ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు భాగస్వామ్యం. ఈ P4 పాలసీలో భాగంగా ఒక గృహానికి మనం విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని మనం వింటున్నాం. సో గృహదారుడే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే అతను కరెంటు బిల్లు కట్టే పని లేకుండా పోద్ది. ఆ విద్యుత్తు అక్కడ మిగిలిన విద్యుత్తుని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు, ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చేటట్టు, ఇది ఒక అద్భుతమైనటువంటి పాలసీ. ఈ పాలసీకి మనకి అడుగులు పడింది 29 ఫిబ్రవరి 2024. ఆ పాలసీలో అన్ని స్టేట్లు భాగస్వామ్యం అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో 75,021 కోట్లు కేటాయించున్నారు కిషోర్ సబ్సిడీల కోసం. కేవలం 75,021 కోట్ల రూపాయలు సబ్సిడీ ఉంది. ఏ రాష్ట్రం ఎంత అందిపుచ్చుకుంటే అంత అందిపుచ్చుకోవచ్చు. ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఇంకా కాలం వ్యవధి ఎంత ఉంది? ఇంకా 3 నెలలు అయిపోతే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోద్ది. అయిపోయినప్పుడు ఏం చేయాలా? అందువల్ల దీనికి ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము నిపా అని ఒక సంస్థ ఉంటుంది, నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీని ఒకదాన్ని పెట్టారు. రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మనకి ఒక సంస్థని రాష్ట్ర స్థాయిలో పెట్టారు. స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ పెట్టాలి. దీనికి ఏం చేశారు? ఒక పోర్టల్ రిలీజ్ చేసేది. india.gov.inలోకి పోతే డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఆ ఏజెన్సీ అధికారులు వచ్చి ఆ సెటప్ సెట్ చేస్తారు.
ఇప్పుడు 1 కిలోవాట్స్ పవర్ కానీ సెటప్ కానీ చేస్తే నీకు 30,000 రూపాయలు సబ్సిడీ రూపంలో వస్తాయి. ఈ సబ్సిడీని ఎలా ఇస్తారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 రేషియోలో పంచుకుంటాయి సబ్సిడీని. 60 పైసలు కేంద్రం ఇస్తుంది సబ్సిడీ అమౌంట్, 40 పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత 2 కిలోవాట్స్ పవర్కి సంబంధించినటువంటి 2 కిలోవాట్స్కి సంబంధించిన దానికి సబ్సిడీ 60,000 వస్తుంది అనుకోండి. ఈ 60,000లో 60% అనే వాళ్ళకి 36,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. 24,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. అదే 3 కిలోవాట్స్ మనం తీసుకున్నట్లయితే 78,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తారు. దీనికి గైడ్ లైన్స్ కూడా బాగా ఫామ్ చేశారు. ఎలా ఇవ్వాలంటే ఈ సబ్సిడీలు రెవెన్యూ విలేజ్ 5,000 పాపులేషన్, ఒక్క రెవెన్యూ విలేజ్ పరిధిలో పంచాయతీలు వేరు, రెవెన్యూ విలేజ్లు వేరు. సో 5,000 పాపులేషన్ ఉన్నటువంటి వాటిని ముందు టేక్ఓవర్ చేస్తారు. ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాలకి మాత్రం 2,000 ఇళ్ళకి, అంటే జనసాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి 2,000 ఇళ్ళు. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అండమాన్ నికోబార్, లక్ష్మణ్ దీవులు, ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు. వాటిలో 100% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్లకు మాత్రం 90% సబ్సిడీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 10% పెట్టుకుంటాయి. 90 పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10 పైసలు. అంటే ఏంటి ఇప్పుడు దీనికి పెట్టుకునే వాళ్ళకి, గృహస్థుడికి అతనికి ఎంత పడుతుంది? ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రభుత్వం బయట పెట్టాల్సింది ఏంటంటే 1 కిలోవాట్ది టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అక్కడ కంపెనీలు, రకరకాల కంపెనీలు ఇన్వాల్వ్ అవుతుండే దాంట్లో. ఆ కొటేషన్ మనం వీఆర్ రెడీ అన్నప్పుడు ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు ఈ సెటప్ మొత్తం బిగీయటానికి ముందు కాంక్రీట్ బిల్డింగ్లు తీసుకుంటారా, రేకుల చెట్లు ఇళ్ళు ఉంటాయి, తర్వాత పెంకుటిళ్ళు ఉంటాయి గ్రామీణాల్లో, స్లాబ్ ఏరియా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉండాలి ఆ ఇల్లు, ఎంత ఎస్ఎఫ్టీ ఉండాలి, పైన రూప్ టాప్ ఎంత ఎస్ఎఫ్టీ ఉండాలి, ఇది కూడా తీసుకొని దీనికి ఎంతైనా పెట్టుకోవచ్చు. నువ్వు ఆ 0.5 మెగావాట్ కిలోవాట్కి కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇది ఏ రేంజ్లో ఉంటావు నువ్వు. ఒకరేమో దీంట్లో 75,000 రూపాయలు అవుతుంది ఒక కంపెనీ అంటుంది. ఒక కంపెనీ అంటే ఇప్పుడు కెమెరాలకు తీసుకుంటాం అనుకోండి, క్వాలిటీ ఆఫ్ ఒక కెనాన్ ఒక రేట్ ఉంటుంది, తర్వాత నీకు సోనీ ఒక రేట్ ఉంటుంది, ల్యాప్టాప్లు కొంటాం, ఒక సెల్ ఫోన్లు కొంటుంటాం, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కంపెనీలన్నీ ఓవరాల్గా ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా? అట్లా కంపెనీల యొక్క క్వాలిటీ మీద కూడా ఈ ప్రైస్ ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ స్ట్రక్చర్ ఫామ్ అనేది ఒకసారి రంగంలో తిరిగిన తర్వాత ఒక 75,000 రూపాయలు ఖర్చు వస్తుందా, 1,50,000 ఖర్చు వస్తుందని ఈ డోలామానాల్లో ఉన్నారు. అది బయట పెట్టాలి డాక్యుమెంట్. ఆ యొక్క డిపిఆర్ని బయట పెట్టాలి. 1 కిలోవాట్ సెటప్కి ఇంత డిపిఆర్ అవుతుంది. ఏ కంపెనీకి ఇస్తున్నారు? అంటే మొత్తం ప్రభుత్వమేనా, లేదంటే ప్రభుత్వం కాదు, యజమాని అంటే ప్రభుత్వం కాదు, ప్రైవేట్ వాళ్ళు సెటప్ చేస్తారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఏంటంటే నా ప్రశ్న ఒకసారి క్లియర్గా వినండి. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది గ్రామీణ ప్రాంతంలో, స్లాబ్ ఇల్లు, డాబా ఇల్లు, మొత్తం బిగించుకోవడానికి అంతా అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దరఖాస్తు చేసుకున్నానంటే నేనేమన్నా డబ్బులు కట్టాలా, లేదంటే మొత్తం ప్రభుత్వమా ప్రైవేటా వాళ్ళు వచ్చి పెడతారా, ఎలా ఉంటుంది? ఇది ప్రాజెక్ట్ కాస్ట్లో నీకు ఇచ్చిన 1 కిలోవాట్ ప్రాజెక్ట్ కాస్ట్లో నీకు వచ్చేది కేవలం 1 కిలోవాట్ తీసుకున్నావు అనుకో కిషోరు, నీ బిల్డింగ్ డాబా కెపాసిటీ, దీంట్లో 30,000 ఇస్తారు, మిగతాది ఓనర్ పెట్టుకోవాల్సిందే. ఓహో, ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓనరు. నేను దానికి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తా. ఒక రైతున్నారు కిషోర్ గారు, ఒక వరి పంట వేస్తాడు, పెట్టుబడి పెట్టడా? ఒక పసుపు పంట వేస్తాడు, పెట్టుబడి పెట్టడా? ఒక పొగాకు పంట వేస్తాడు, పెట్టుబడి పెట్టడా? ఒక శనగ పంట వేస్తాడు, పెట్టుబడి పెట్టడా? పెడతాడు. దాంట్లో పెట్టుబడి పోగా మార్కెటింగ్ వచ్చిందే కదా ఆదాయం. కానీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ సెటప్ పెట్టుకుంటే వచ్చే పవర్ నువ్వు ఇంటికి కరెంటు బిల్లు కట్టేది తగ్గిపోతే, రెండోది మిగిలిన పవరు పర్ యూనిట్ కింద గవర్నమెంట్ తీసుకుంటుంది, డిస్కమ్లు డైరెక్ట్ నీకు పే చేస్తాయి అన్నమాట. నువ్వు ఇచ్చిన యూనిట్ ప్రకారం
ఈ సూర్యగర్ పథకంలో యూనిట్ ప్రకారం నీకు అమౌంట్ వస్తుంది, ఒక పాడి గేదెలాగా అమౌంట్ వస్తుంది. ఇది కాన్సెప్ట్. నువ్వు ఎన్నాళ్ళ పాటు లైఫ్ లాంగ్ ఇస్తారు నీకు ఆ సెటప్ ఉన్నన్ని రోజులు. కానీ ఆ సెటప్ దాంట్లో మళ్ళీ రిపేర్లు రావచ్చు, లేదంటే కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ సర్వీస్ అయిపోవచ్చు. ఏమైపోవు రెండే ఉంటాయి, ఏమైపోవు రెండే ఉంటాయి. సోలార్ ప్యానల్స్ ఉంటాయి, ప్యానల్ బోర్డు పూర్తిగా పనిచేస్తాయి, ప్యానల్ లైఫ్ లాంగ్ పనిచేస్తాయి, లైఫ్ లాంగ్ పనిచేయవు. ప్యానల్ బోర్డులు ఉంటాయి, బ్యాటరీ ఉంటుంది, ఒకటి బ్యాటరీ ఉంటుంది స్టోరేజ్కి, రెండోది ఏముంటుంది మనకి ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్స్ కూడా మీకు ప్రొడక్షన్కి ఇప్పుడు గుజరాత్లో స్టార్ట్ అయింది ప్రొడక్షన్. కొన్ని కంపెనీలు చైనా అధికంగా ఉత్పత్తి చేస్తుంది ప్యానల్స్, పీవీ ప్యానల్స్ అంటారు. ఈ ప్యానల్స్ను కానీ భారతదేశంలో ఒకప్పుడు సెల్ ఫోన్ కొనాలన్నా ఏది కొనాలన్నా ఫస్ట్ స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, చివరికి వచ్చేళ్ళకి ఏమవుతుంది, చెత్త ఏరుకునే వాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది ఇవాళ, దిగిపోద్ది కాస్ట్. ఈ పీవీ ప్యానల్స్ అనేవి మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి ఏపీలో. మనం ఈ పథకం అందరికీ ఇంప్లిమెంట్. ఒకప్పుడు నేను చెప్తాను, డ్రిప్ వచ్చింది కిషోర్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ముందుకు రాలా ఫస్ట్లో, ఇజ్రాయెల్ టెక్నాలజీ అని అనేవాడు బాబు గారు. అప్పుడు ఈ డ్రిప్ని కుప్పంలోనే స్టార్ట్ చేశాడు. ఇవాళ అన్ని చోట్ల ఉందిగా డ్రిప్, రైన్ గన్లు అన్ని చోట్ల ఉన్నాయిగా. రైన్ గన్ను డ్రిప్ అంటే మొదట్లో భయపడ్డారు రైతులు, ఇదేంది ఇది అయ్యేదా పొయ్యేదా చెట్టు పెరిగేదా అని. కానీ ఆ రోజు కూడా ఆ ప్రాజెక్ట్ని మొట్టమొదటి లాంచ్ చేసింది ఎక్కడ, కుప్పంలోనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అందుకనే ఈ అనుమానాలకు తావు లేకుండా దీని ఉపయోగాలు సాధ్యాసాధ్యాలని తన సొంత నియోజకవర్గంలో పెట్టాడు. తద్వారా మిగతా 175 మందిలో 174 ఎమ్మెల్యేలు కూడా ఫోకస్ అవుతారు. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవమని అంటారుగా, నా సొంత నియోజకవర్గంలో పెట్టి దీని ఫలాలు చూపిస్తాను, అప్పుడు అందరూ ముందుకు వస్తారు అని చెప్పి ఛాలెంజ్గా తీసుకున్నారు బాబు గారు. కాబట్టి ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు వస్తువులు బల్క్లో కొంటారు బ్యాటరీలు ప్రభుత్వం. బల్క్లో కొన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నాయి, బల్క్లో కొన్నదానికి సింగిల్ కొనేదానికి చాలా తేడా ఉంటుంది. దీనికి బ్యాంకుల ద్వారా కొంత లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బ్యాంకుల నుంచి కూడా కొంత అమౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్లింకప్ చేస్తారు బ్యాంకులు కూడా. కేవలం ఏంటంటే ఒక 75,000 నుంచి 150,000 మధ్య. ఇప్పుడు బెంగళూరు ఉంది మనకి, సోలార్ రూపు హీటర్స్ లేవా, బెంగళూరు పోండి, ఉంటాయా లేదా, అంటే ప్యానల్స్ ఉంటాయి, హీటర్స్ కూడా ఉంటాయి, సోలార్ హీటర్స్ ఎక్కువ పెడతారు బెంగళూరులో. అందువల్ల నేను అనేది ఏంటంటే ఇది భగవంతుడు ఇచ్చేటటువంటి ఎనర్జీ, టెక్నాలజీ డే బై డే అప్డేట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో చేస్తున్నారు కాబట్టి మనకి స్టార్ట్ అయినంత ఒక క్వార్టర్ 3 నెలల్లో తేలిపోద్ది. వీటి యొక్క వ్యవహారం అంతా 3 నెలల్లో మనకు బయటకు వచ్చేస్తుంది. ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎంత, అవుట్పుట్ ఎంత వస్తుంది. ఇప్పుడు నైట్ పూట పనిచేయదుగా సోలార్, బ్యాటరీలు ఎంతసేపు బ్యాకప్ ఇస్తాయి, బ్యాటరీల బ్యాకప్ కెపాసిటీ ఎంత. ప్రకృతి విపత్తులు తట్టుకోవాలి కదా. ప్రకృతి విపత్తులకి ఏం కాదు, ప్రకృతి విపత్తులకి ఏం కాదు. సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువ కోస్తా జిల్లాల్లో, ఈదురుగాలులు ఎక్కువ. ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ ఒక మాట చెప్తాను, మనం రైల్వే స్టేషన్లు ఉంటాయి, అందుకని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వస్తుంది ఫ్రేమ్ పైన, అవి అంత తేలిగ్గా లేచిపోవు. తాటాకులు లేచిపోయినట్టు చెట్లు పోయినప్పుడు మనకు రైల్వే స్టేషన్లు ఎన్ని లేచిపోయినాయి చెప్పండి, సింపుల్గా చెప్పండి. బోల్టింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట, తట్టుకుంటాయి. దాని గురించి సైక్లోన్కి ఏమి ఇబ్బంది పడాల్సి ఉన్నది. సన్లైట్ పడాలి, సన్లైట్ ఉందా లేదా చూసుకోగలిగితే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని మాత్రం చెప్పగలను. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వాటి రూపు మీద పెడతారు. భూసేకరణ చేయకుండా పవర్ జనరేషన్ చేసేటటువంటి ఆలోచన. భూములు సేకరించాలంటే రైతుల కాడ భూములు కొట్టేసే పథకాలుగా ఉండకూడదు కదా. ఇప్పుడు మనకు ఒకటి చెప్తాం, చెరువులు ఉన్నాయి, చైనాలో చెరువుల మీద కూడా పలకలు ఉంటాయి, నీళ్ల మీద కూడా పలకలు పెట్టేసి భూమిని ఆక్యుపై చేసుకుంటా ఇరిగేషన్ ట్యాంకుల్లో మనం సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చు పార్కులుగా. తర్వాత కెనాల్ సిస్టమ్ ఉంటుంది. నాగార్జున కెనాల్ ఎంత పెద్ద సిస్టమ్ ఉంది నాగార్జున సాగర్ కింద, ఎప్పుడో భూములు సేకరించారుగా. రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు వాకింగ్ ట్రాక్ లాగా. ఇప్పుడు అంతెందుకు అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉందా లేదా హైదరాబాద్లో, హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ పక్కన సోలార్ ప్యానల్లో కింద సైకిల్ వాకింగ్ ట్రాకింగ్ ఉంది, సైకిల్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఉంది కదా. ఎనర్జీ వస్తుందా లేదా? మన హైదరాబాద్లో అవుటర్ రింగ్లో చూడండి, మీకు నారసింగి కానీ ఈ కోకాపేట బెల్ట్ బారుకు చూడండి ఎన్ని ప్యానల్స్ పెట్టుంటారు. అంటే భూమి సేకరణ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఇవాళ. అందువల్ల ప్రతి ఇల్లు ఒక విద్యుత్ శక్తి కేంద్రంగా తయారవటం వల్ల ఒకటి కలిసాలకి చాలా అవుతాయి అన్నమాట. అందుకని ఇది ఎంతవరకు వైబుల్, పెట్టే కాస్ట్కి పెట్టే ఖర్చుకి రేపు వచ్చేటటువంటి ఆదాయానికి
ఎంత ఇది ఉంటుంది? ఖచ్చితంగా మనం పీక్ అవర్స్లో పోయినసారి చూసాం కిషోర్ గారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఒక ఏఈ గారు కానీ డిఈ గారిని అడిగితే 16-19 రూపాయలు పెట్టినా కూడా కరెంటు దొరకని పరిస్థితి అన్నారు. ఒక్క యూనిట్కి సమ్మర్ టైంలో 16-17 రూపాయలు పెట్టినా యూనిట్కి దొరకలేదు అన్నారు. ఎక్కడ లోపం అంటూ? అవసరాలు ఉన్నాయి, మనుషులు అవసరాలు తీరాలి. ఫస్ట్ పాయింట్, మనిషి మానవుడికి అవసరాలు తీరాల, పరిశ్రమలకు అవసరాలు తీరాల. తొందరగా మనకి భగవంతుడిచ్చే సూర్యరశ్మి వల్ల కొన్ని కోటాను కోట్ల ఎనర్జీ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకోకుండా ఎన్నాళ్ళు చూస్తూ ఉంటాము. ఖచ్చితంగా సార్ ఇప్పుడు సమ్మర్ ఓకే, మిగిలిన కాలాల్లో కూడా పగటిపూట ఓకే, వర్షాకాలంలో ఆ 3 నెలలు 2 నెలలు 3 నెలలు దారుణమైన పరిస్థితులు ఉంటాయి కదా. అదే నీకు అదే చెప్తున్నా. అప్పుడు ఐడియల్ ఎనర్జీ జనరేషన్ అవుతుందిగా మనకి. వర్షాకాలంలో విపరీతంగా నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ ఉంటుంది. ఐడియల్ ఎనర్జీ చాలా చీప్ పడుతుందిగా. వర్షాలు అధికంగా కురిసినాయి అంటే మనకే ఐడియల్ ఎనర్జీ విపరీతంగా ఉత్పత్తి అవుద్ది. థర్మల్ ప్లాంట్లన్నీ క్లోజ్గానే ఉంటాయిగా, అది 15 పైసలు 20 పైసలు పడుతుంది పర్ యూనిట్కి. ఇప్పుడు ఇప్పుడు ఉత్పత్తి చూస్తే మనం ఇలా ప్రతి ఒక్క ఇంటి మీద పెట్టాం, ఈ రకంగా ఉత్పత్తి చేసాం. మనకి సంప్రదాయంగా వచ్చేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయి వాటి ద్వారా మనం తయారు చేసుకునే విద్యుత్కి దీనికి ఎంత తేడా ఉంటుంది అంటారు? చాలా తేడా ఉత్పత్తిలో. ఇప్పుడు ఐడియల్ ఎనర్జీ అన్నిటికంటే చీపెస్ట్ ఎనర్జీ ఐడియల్ ఎనర్జీ. ఎందుకంటే దానికి ఏం ఖర్చు ఉండదు. ఎందుకంటే వాటర్ ప్రెజర్ తోటి టర్బైన్ రొటేట్ అవుద్ది కిషోర్ గారు. అవసరాలు తీర్చే స్థాయిలో సోలార్ ఎనర్జీ ఉంటుందా? ఒక్కటే ఉండదు, ఇంపాసిబుల్. సోలార్ ఎనర్జీ అంత అవసరాలు తీర్చద్దంటే కాళీపవర్ పువ్వు చెవులో పెట్టుకున్నట్టే. సోలార్ ఎనర్జీ కొంతవరకే అవసరాలు తీరుస్తుంది. ఇప్పుడు అన్ని సెటప్లు ఉండాల్సిందే. ఇప్పుడు థర్మల్ ఎనర్జీ ఉండాల్సిందే, ఐడియల్ ఎనర్జీ ఉండాల్సిందే. ఐడియల్ ఎనర్జీ చీప్, తర్వాత ఇండ్ ఎనర్జీ ఉండాల్సింది. నైట్ పూట కూడా ఇండ్ ఎనర్జీ వస్తుందిగా. సో సోలార్ ఎనర్జీకే కౌంటర్గా విండ్ ఎనర్జీ ఉంది. సో ఈ ఇండు ఎనర్జీని కూడా భవిష్యత్తులో ఇప్పుడు మనకి టవర్స్ వచ్చినాయి కిషోర్ గారు, పెద్ద టవర్స్ పెట్టి అవి కూడా రాబోతుంది టెక్నాలజీ. ఇప్పుడు టర్బైన్ టెక్నాలజీ, విండ్ టర్బైన్ టెక్నాలజీ కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ తీసుకుపోగలిగితే సోలార్ డే టైము, నైట్ టైము ఇండ్ ఎనర్జీ. కాబట్టి మనం ఏదైతే టవర్స్, ఇప్పుడు ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ టవర్లు ఎంత పెద్దవి ఉండేవి, గ్రామీణ ప్రాంతంలో టవర్స్ మీద పెట్టి అక్కడి నుంచి మనం చేసుకునేటటువంటి నూతన టెక్నాలజీ కూడా త్వరలో రాబోతూ ఉంది. తర్వాత మీకు గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు చూసావా, అది కూడా మినీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు కూడా తొందరలో చూడబోతారు మీరు. ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, డెవలప్మెంట్ అయిన కంట్రీల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు జపాన్ ఉంది, భారత్ ప్రపంచమంతా 2024లో ఉంటే జపాన్ ఎక్కడుంది? 2054లో ఉంది జపాన్. ఆ టెక్నాలజీ మనకి ఎందుకు లేదు? నిరంతరం అక్కడ ఇంజనీర్లు పరిశోధన చేసి భావితరాలకు ముందే అంచనా వేసి తయారు చేసుకుంటారనమాట. ఇవాళ మనకి నేను నిన్నే చెప్పాను ఈ ఎంట్రీలో 11,000 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి వర్షాధారంగా అన్ని నదుల్లో. మనం ఎన్ని ఒడిసిపెట్టుకుంటున్నాం? మ్యాక్సిమం 960 టీఎంసీలు మించి ఒడిసిపెట్టుకోవటంలా. పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం, దాని నిల్వ కెపాసిటీ ఎంత? 194 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం పోలవరం డ్యాము. దాని కింద వచ్చే ఐడియల్ ఎనర్జీ అంట 960 మెగావాట్లు. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ అంటున్నాం, శ్రీశైలం డ్యామ్ నుంచి వచ్చి జనరేట్ అయ్యేటటువంటి ఐడియల్ ఎనర్జీ ఎంత? నాగార్జున సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్టు కాదు, ముందు దానికి తాగునీరుకి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలి. కొన్ని వ్యవసాయ ప్రాధాన్యత ప్రాజెక్టులు ఉంటాయి, కొన్ని పవర్కి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు ధర్మలు ఉంటుంది, ధర్మలకు కూడా నీళ్లు కావాలా, బొగ్గు కావాలా. బొగ్గు నిక్షేపాలు శాశ్వతంగా ఉంటాయి అంటే ఉండవు. బొగ్గు మనం ఎంతగా ఇంపోర్ట్ చేసుకున్నాం ఆస్ట్రేలియా నుంచి, అదానికా నుంచి 19,600 కొన్న టన్ను. అదే సింగరైన్ క్వాలరీస్ బొగ్గు ఎంత? ఏ గ్రేడ్ బొగ్గు 8,500 బొగ్గు. ఏమైనా ఒక పాలసీ పెట్టుకున్నారు, విదేశీ బొగ్గు కూడా 25% వాడాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక దరిద్రపు పాలసీ చేసింది. ఆ పాలసీలో భాగంగా ఏం చేశారు? నాకేశారు. ఆస్ట్రేలియా నుంచి తౌళ్ళలాంటి బొగ్గు తెచ్చేసి మన పోర్టుల్లో నింపుకున్నాము. మనకి సింగరైన్ క్వాలరీస్లో ఉండేటటువంటి బొగ్గు ఏ గ్రేడు, A1 గ్రేడ్ 8,500 ఉంటే 19,600 పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది బొగ్గు? అది ఎవరి కానించి కొన్నాం? అదానీ కానించి కొన్నాం. అంటే ఆ బొగ్గు ద్వారా ఎంత దోపిడీ అయిపోతుంది. ఇప్పుడు మన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, కృష్ణా బేసిన్ గ్యాస్ తోటి టర్బైన్లు రొటేట్ అవుతాయి, గుజరాత్ దాకా పోతుంది గ్యాసు. ఎవరికి పోతుంది? ఏ రిఫైనరీస్కి పోతుంది పైప్ లైన్ ద్వారా. దానికి సంబంధించిన ఇండస్ట్రీ మన దగ్గర ఎందుకు పెట్టలేదు? రిలయన్స్ వాడు ఎత్తుకొని పోయి అక్కడ వాడుకుంటున్నాడు.
రిలయన్స్ వాళ్ళు మన గోదావరి కృష్ణా బేసిన్ గ్యాస్ నిక్షేపాలతో విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలి కదా. ఇప్పుడు గడిచినటువంటి ప్రభుత్వాలు గత 14-19 కానీ 19-24 కానీ 24-29 కానీ ఆ గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయి మనకి చెప్పండి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి? అందువల్ల ఏంటంటే అన్ని పరిశ్రమలు వస్తున్నాయి అనుకో. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి ఎంత పవర్ కావాలి తెలిసి నీకు? ఇప్పుడు ఆర్సెల్రల్ మెటల్ నిప్పాన్ స్టీల్ అంటున్నాం, 1,65,000 కోట్లు పెట్టుబడులు మనం అంటున్నాం. వాడికి పవర్ ఎంత అవసరం చెప్పండి, వాటర్ ఎంత అవసరం? వాళ్ళు ఎందుకు వస్తారు? పిచ్చి బట్టి వస్తారా? పోలవరం డ్యామ్ కంప్లీట్ అయిపోతుంది, వాటర్ సమస్య. స్టీల్ కంపెనీకి కావాల్సిన 2 వనరులు, ఒకటేంది వాటర్, 2 పవరు, 3 భూమి అందుబాటులో ఉంది. పోలవరం డ్యామ్ దగ్గర శాశ్వతంగా వాటర్ వస్తుంది. తర్వాత ఇంకా ఏంది, పవర్ అందుబాటులో ఉంటే కదా కంపెనీ పెట్టేది. ఎంత అవసరం అవుద్ది? ఉత్తరాంధ్ర జిల్లాలకు పవర్ ఎంత అవసరం అంత అవసరం ఆర్సెల్రల్ మెటల్ అండ్ నిప్పాన్ స్టీల్ కంపెనీకి. ఆ పవర్ యానించి తేవాలా, యానించి సప్లై చేయాలి మనం. అందువల్ల ఏంటంటే ఇటువంటి టెక్నాలజీని కూడా రేపు మనకి పోలిక రాదా? ఏది? ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి అయ్యేటటువంటి ఖర్చు, అట్ ద సేమ్ టైం సంప్రదాయంగా వచ్చేటటువంటి మనం బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీకి అయ్యేటటువంటి ఖర్చు, ఆ రెండింటిని పోల్చి చూసినప్పుడు తేడా రాదా? ఖచ్చితంగా వస్తుంది. తేడా రాదని ఎందుకంటే నేను చెప్తాను. ఇప్పుడు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, క్వాలిటీ ఆఫ్ పీవీ సీట్లు అనేది ఒకటే మేజర్. అది ఎంత టైం లైఫ్ టైం ఇస్తుంది? 1 month లైఫ్ టైం ఉంటుందా, 1 year లైఫ్ టైం ఉంటుందా, 5 years? కంపెనీ సప్లై చేసేటటువంటి కంపెనీ పీవీ సీట్స్ ఏవైతే ఉన్నాయో సూర్యరశ్మిని గ్రహించుకొని దాన్ని జనరేట్ చేసేది ఆ పీవీ సీట్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్, చేయనియండి. లార్జ్ స్కేల్లో కాదు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఉంది కదా, క్వాలిటీ తేలిపోద్ది కదా. ఇది 1 year పనిచేస్తుందా, 2 years పనిచేస్తుందా, 4 years పనిచేస్తుంది. ఇప్పుడు సోలార్ పంపు సెట్లను ఇచ్చారు, గుర్తుందా నీకు? రైతులకి పనిచేస్తున్నాయా లేవా? పంపు సెట్ల నడుస్తున్నాయా లేదా? ఇప్పుడు వాళ్ళకి ఇంక విద్యుత్ శక్తి అవసరమైతే విద్యుత్ శక్తి వాడుకుంటారు, సోలార్ అవసరమైతే సోలార్ వాడుకుంటారు. ఫ్రీగానే ఇచ్చారుగా, రూపాయి కూడా తీసుకోవాలి రైతుల దగ్గర. ఇది సోలార్ ప్యానల్స్ పెట్టిన దగ్గర అది మిగిలిపోద్దిగా పవర్. రైతు ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు రైతుకి నీళ్ళు అవసరం ఏముంది? అవసరం లేదు కదా. వర్షం లేనప్పుడే కదా రైతుకి నీళ్ళు అవసరము. మీరు బాగా చూసుకోండి ఆ విధంగా. అందువల్ల ఏంటంటే పవర్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఒక నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోమని చెప్తున్నాను. ఇష్టం ఉన్నోళ్ళు తీసుకుంటారు, కష్టమైన వాళ్ళు బలవంతం ఏమి లేదు కదా. నువ్వు స్వచ్ఛందంగా అప్లికేషన్ పెట్టుకోవాలా, పెట్టుకోకపోతే నీకు రాదు. అది దీంట్లో మధ్యలో బ్రోకరేజ్లో ఊరు లేరు. ప్రభుత్వం ఒక నూతన పాలసీని తీసుకొచ్చింది కాబట్టి ఆన్లైన్ పోర్టల్లోకి పోయి నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలా. నువ్వు సాటిస్ఫైడ్ అయ్యి నీకై నువ్వు ఇన్వాల్వ్ అయితేనే నీకు ఇస్తారు సెటప్, లేకపోతే లేదు. కాబట్టి దేశం పురోభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ పెరిగే కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతాయి కిషోర్ గారు. పెరిగినప్పుడు ఏంటంటే భూసేకరణ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ భూసేకరణ జరగాలంటే ఇటువంటి ఐడియాలజీని కూడా వాడుకోవడంలో తప్పే లేదు. ప్రభుత్వం ముందుకు అడిగేసి, నేను చెప్పాను కదా డ్యాము నీళ్ల మీద, ఇప్పుడు మేమనుకున్నాం 45 నిమిషాల్లో శ్రీశైలం పోయారు వాటర్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా. ఎక్కడి నుంచి పోయారు? సముద్రంలో నుంచే, నది గర్భంలో నుంచి పోయినారుగా, టూరిజం పెట్టుకొని పోయినారుగా. మామూలుగా బస్సులో పోతే ఎంత అవుద్ది? శ్రీశైలం పోవాలంటే ఎంత టైం పట్టుద్ది? టైం సేవ్ అవుతుందా? ఇస్ ది వ్యాలిడ్ పాయింటే కదా. అందువల్ల ఏంటంటే ఫస్ట్లో కొంచెం కాస్ట్గా ఉంటుంది, పోయే కొద్ది టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్థాయికి వెళ్ళిపోయామనుకో కాస్ట్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అందువల్ల నేను అంటుండేది ఏంటి, ఇది మంచిదే, విషయం మాత్రం చెడ్డది కానే కాదు. ప్రతి ఇల్లు కూడా ఒక విద్యుత్ కేంద్రంగా తయారవ్వాలా. ఇలా టార్చ్ లైట్ ఉంటుంది, పొలాల్లోకి పోవాలా. ఇలా సోలార్ ల్యాంప్స్ వచ్చుండే మా గ్రామాల్లో ఉండే సోలార్ టార్చ్ లైట్లు మా ఎండలో పెడతారు, నైట్ పూట పొలాల్లోకి పోయేటప్పుడు ఎత్తుకొని పోయి వాడుకుంటాం. అందువల్ల ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీ దీనికి సంబంధించిన టెక్నాలజీని రీసెర్చ్ ఓరియంటెడ్గా మన యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ప్రొఫెసర్లు ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆల్ యూనివర్సిటీస్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉంది ప్రైవేట్, వాళ్ళ బాధ్యత లేదా? వాళ్ళు కూడా మనకి మన యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఎప్పుడో స్వతంత్ర పూర్వం యూనివర్సిటీ కదా ఆంధ్ర యూనివర్సిటీ. వాళ్ళు ఎందుకు ఇన్నోవేషన్ చేయలేదా ప్లాట్స్ని? ఇప్పుడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది, మనకి ఐఐటి ఉంది కదా, ఇది ఇక్కడ తిరుపతి దగ్గర ఐఐటి ఉంది కదా, వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు భవిష్యత్తులో. అందువల్ల ఏంటంటే
ఒక అడుగు మంచి టెక్నాలజీ వస్తున్నప్పుడు ఇది అన్ని రంగాల్లో వాడుకునే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇది ఒక్క రంగానే. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కిషోర్ గారు, స్ట్రీట్ లైట్స్కి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చి సోలార్ లైట్లు పెట్టేస్తే ఇంక కరెంటు బిల్లులు కట్టే పని లేదుగా పంచాయతీకి. కరెంటు బిల్లుల రూపంలో ఎంత అవుతుంది? ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, సోలార్ కనెక్టివిటీ రూపు చేసేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన కరెంట్ అంతా ప్రభుత్వమే వాడుకుంటే కరెంటు బిల్లు కట్టేది తప్పిపోద్దిగా ఎంఆర్ఓ ఆఫీసు. ఎండిఓ ఆఫీసు ఉంటాయి, హై స్కూల్లో ఫ్యాన్లు తిరక్క ఇప్పుడు హై స్కూల్లో మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల డిజిటల్ బోర్డులు ఉన్నాయి అనుకో, పవర్ లేకుండా డిజిటల్ బోర్డు పనిచేస్తుందా? ఇంటర్నెట్ లేకుండా పవర్ లేకుండా డిజిటల్ బోర్డు పనిచేస్తుందా? ఫ్యూచర్లో డిజిటల్ బోర్డు పనిచేయాలంటే పవర్ ఉండాలి కదా, పవర్ కట్ అయితే లెసన్ ఆగిపోద్ది కదా. అప్పుడు ఫైబర్ నెట్ నుంచి నెట్ కనెక్టివిటీ రావాలా, సోలార్ నుంచి ఎనర్జీ వచ్చిందనుకో. ఇప్పుడు సరే, మనం దీని గురించి ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం. ఫైనల్గా చూసేది ఎవరైనా సరే కొంత ఇన్వెస్ట్ చేసి బిగించుకుంటున్నాడంటే, కొంత ప్రభుత్వం మీద నమ్మకం పెడుతున్నాడంటే, రేపటి రోజున తాను రూపాయి పెడితే సరే 2 రూపాయలు వస్తా 3 రూపాయలు వస్తా నా సంగతి తర్వాత, కనీసం రూపాయికి రూపాయైనా తిరిగి వస్తుంది అనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటేనే పెడతాడు. ఆ పరిస్థితి ఉంటుందా ఈరోజు? ఎవరైతే ఒక గృహ యజమాని తన ఇంటి మీద సోలార్ పెట్టుకున్నాడంటే, తను ఎంతైతే పెట్టుబడి పెట్టాడో అది మళ్ళీ తిరిగి తనకు వస్తుంది అనే నమ్మకం ఉంటుందా? 100% నేనైతే చెప్పగలను, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆదాయం పరిస్థితి ఇప్పుడు పెట్టిన పెట్టుబడి టెక్నాలజీ అనేది, నేను అదే అంటున్నాను, టెక్నాలజీ అనేది ఫస్ట్లో అధికంగా ఉంటుంది, రాను రాను తగ్గిపోద్ది. అక్కడ మెయిన్ ఏంటంటే బ్యాటరీ కాస్ట్ ఎంత, స్టోరేజ్డ్ బ్యాటరీ కాస్ట్ ఎంత, ఇది ప్రభుత్వం బయట పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పీవీ సీడ్స్ కాస్ట్ ఎంత, 1 కిలోవాట్ కాస్ట్ ఎంత, ఇది కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలనేది నా యొక్క ఉద్దేశం. అది ఏ కంపెనీ అంటే సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుందా, ప్రొడక్షన్ చేస్తుందా, ప్రైవేట్ కంపెనీ ఏ కంపెనీ ఏంటంటే ఆ కంపెనీ లిస్టు బయట పెట్టాలి. లైక్ దట్ ఏంటంటే ఇప్పుడు పామాయిల్ డ్యామేజ్ ఉంది చూసారా, పామాయిల్ షార్టేజ్ ఉంది ఇండియాలో, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గదైవం చెల్లిస్తున్నాం మనం. ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటూ రకరకాల ఆయిల్స్ ఉన్నాయి కదా మనకి మార్కెట్లోకి పోతే, విజయ వాళ్ళు అన్నీ ఉన్నాయి కదా. మనం సువిశాలమైన ఈ భారతదేశం ఆయిల్ ఉత్పత్తి అంటే పామాయిల్ లాంటివి కూడా ఉత్పత్తి చేయలేక ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కిషోర్ గారు నాకు చెప్పండి. దాని మీద కూడా సబ్సిడీ పెట్టారు కదా ఈ మధ్య. కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయి, గ్రామాల్లో తిరిగేసి మేము మొక్కలు ఫ్రీగా ఇస్తాం వాడుకోండి అని అంటున్నాయి. ప్రభుత్వం తప్పుకుంటుంది, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. మేము కొంత సబ్సిడీ ఇస్తామంటుంది కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి మొక్కల ఉత్పత్తి నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తప్పించుకుంటుంది. అది ఆ మొక్కల ఉత్పత్తి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఆ మొక్కకి ఎంత ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి అనేది ఉద్యానవన శాఖ వాళ్ళు బయట పెట్టాలి. అట్టే ఏ ఏ కంపెనీలకు ఇచ్చారు ఆ కంపెనీ లిస్టు బయట పెట్టాలి. ఇప్పటివరకు లిస్టు రాలా బయటికి. మీకేమన్నా అవగాహన ఉందేమో, నీ దగ్గర ఏమన్నా రికార్డు ఉందేమో నాకు తెలియదు. నేనైతే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో చూశాను, ఆ కంపెనీల పేర్లు అయితే లేవు. ఇంకా మనకు సోర్స్ ఎక్కడ ఉంటుంది? పారదర్శకత పరిపాలన అంటే ఇదిగో ఈ కంపెనీకి ఇప్పుడు బీహెచ్ఎల్కి ఇస్తున్నామనో, లేకపోతే బీడీఎల్కి ఇస్తున్నామనో, డిఆర్డిఓకి ఇస్తున్నామో XYZ చెప్పాలిగా. నాకు తెలిసినంతవరకు ఈ ప్రాజెక్ట్ వెనక కూడా అదానియే ఉంటాడు, వాడే ప్రొడక్షన్ చేస్తున్నాడు పీవీసీలో, ఇంకో 2వ కంపెనీలు లేవు. ఈ 75,021 కోట్ల సబ్సిడీ కూడా వాడికే పోద్దని నేను అనుకుంటున్నాను. చెప్పానుగా నీకు, ఈ 75,021 కోట్ల రూపాయల డబ్బు సబ్సిడీ అమౌంట్ మొత్తం అదానికి పోద్ది అనేది నాది యొక్క ఆలోచన. వాడే మరి గృహ యజమానులకు ఏమన్నా ఆదాయం వస్తుందా? అంటే పెట్టే పెట్టుబడి వస్తుంది అంటున్నారు, ఓకే సంతోషం. నేననేది మీరు 30,000 పెట్టినా 60,000 పెట్టినా 70,000 పెట్టినా సరే ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది అంటున్నారు, సంతోషం. దాని మీద ఏమైనా రూపాయి మిగులుతుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కంపేరిటివ్ దీని మీద కూడా నేను కూడా బాగా రీసెర్చ్ చేస్తుండా. ఈ పీవీ సీడ్స్ మీద ఈ మధ్య నాకు చైనాతో ఆల్రెడీ ఒక మిషన్ ఇండియన్ పెట్టున్నాను, అది మార్చి నాటికల్లో వస్తుంది మనకు ఒక మిషను. దీని మీద ఏంటంటే బాగా పరిశోధన చేస్తాను. చైనాని నమ్మేదానికంటే జపాన్ నమ్మటం ముఖ్యం. ఇంజనీరింగ్లో గుర్తుపెట్టుకోండి కిషోర్ గారు, జపాను, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా కింగ్ మేకర్లు ఇంజనీరింగ్లో.
ఈ ఎలక్ట్రానిక్స్ రంగంకి వచ్చేళ్ళకే కొరియా వాళ్ళు, ఇటు జపాన్ వాళ్ళు కింగ్ మేకర్స్. ఎవరైనా ఒక ఇంజనీరింగ్ ఐటెం కొంటున్నారంటే నేను మొట్టమొదటి చెప్తా, ఏదన్నా ఎక్విప్మెంట్ కొనేటప్పుడు జర్మనీ మేడ్కి వెళ్ళండి అని చెప్తా. వాళ్ళు ఇస్తారు మాస్టర్లు దాంట్లో. అట్లాగే ఈ పీవీ సీట్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు యు ఆర్ ద బెస్ట్ అనేది సెలెక్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒకటి ఉంది, మీరు ఆల్రెడీ ఇన్ని తెలుసు చైనాకి ఎందుకు పోయారు మీరు? ఎవరు అంటే ఆల్టర్నేట్ లేదు. ఆ మిషన్ అక్కడ తప్ప ఇంకొకటి తయారు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు తయారు చేసేవాళ్ళు లేరు, ఏం చేయాలి? కర్మ తప్పదు. ఆ మిషన్ ఆడ తప్ప ఇంక లేదు. వాడు ఆ ఇంజనీర్ క్రియేట్ చేశాడు కాబట్టి మేము చైనాకి ఎందుకు పోయారంటే ఇంక రెండో చోట లేదు అవైలబిలిటీ. ఓకే, నాకు ఏరే చోట లేదు రిసోర్స్ అది. కాబట్టి దాన్నే మేము సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నేను మిషన్ అంతా చెక్ చేసిన తర్వాత ఆడ ఏమి లేదు, ఒక పీస్ ఉంది. ఆ వీడియోలు నేను తీసుకొచ్చుకున్నా, మొత్తం చేస్తాను నేను ఆ మిషన్ ఇండియాలో. కాకపోతే అక్కడ ఆడుండే ఒక్క పార్ట్ నాకు అర్థం కాల. రాని ఉత్పత్తి చేసి చూపిస్తా మిషన్ నేను ఇండియాలో. దిగని టెక్నాలజీ మనకి యాడ్ నుంచి కొట్టుకొని రావాలా. ఆ మిషన్ దిగని ఆడ ఒక పార్ట్ ఉంది మధ్యలో, మిగతాదంతా ఇండియాలో హైదరాబాద్లో తయారు చేస్తా. ఇప్పుడు ర్యామెక్స్ కోడ్ రోడ్ క్రియేట్ చేశాడు మన హైదరాబాద్ ఇంజనీర్, బిహెచ్ఎల్ ఇంజనీర్. అంతకుముందు లేదు ర్యామెక్స్ కోడ్ రోడ్. ఆ మిషన్ తెప్పిస్తుంది ఎందుకంటే అదొక పార్ట్ ఉంది. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కానీ కరెక్ట్ అయిన మొగోడు నాకు తగిలిన అనుకో, ఆ మిషన్లో ఏడే ఉత్పత్తి అవుతాయి. అదేం పెద్ద బోకన్ టెక్నాలజీ కాదు, వ్యాక్యూమ్ టెక్నాలజీ అంతే. వ్యాక్యూమ్ పంప్ గురించి నాకు బాగా తెలుసు, ఆ స్ట్రక్చర్స్ గురించి నాకు బాగా తెలుసు. అది మల్టీ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది, కార్పెంటర్స్కి ఉపయోగపడుద్ది ఆ మిషను. తర్వాత మీ స్టూడియోలో డిజైన్ అతికిస్తారు కదా, ఆ షీట్లకు ఉపయోగపడుద్ది, ఫోమ్ షీట్లకు ఉపయోగపడుద్ది. రకరకాలుగా దాదాపు మనకు నాలెడ్జ్ ఉంటే మన నెత్తిలో ఎంటుకలు ఉన్నాయి, అన్ని ప్రొడక్టులు బయటికి తీయచ్చు దాంతో. స్టీల్ కటింగ్కి ఉపయోగపడుద్ది. స్టీల్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద స్టీల్ షీట్లు ఉంటాయి కదా, వాటి కటింగ్కి ఉపయోగపడుతుంది. అట్లా ఏంటంటే టెక్నాలజీని ఎక్కడో నుంచి తీసుకోవాలి. మనకప్పుడు ఐడిపిఎల్లో రియాక్టర్లు ఉన్నాయి తెలుసు నీకు, గ్లాస్ లైన్ రియాక్టర్లు ఉన్నాయి. రష్యా ఓడిచ్చింది మనకి. ఇవాళ మన ఇండియాలో గుజరాత్లో ఉంది, ఒకటి మన హైదరాబాద్లో ఉంది ప్లాంట్. ఇంకెక్కడా ఉండదు, రెండే ప్రొడక్షన్ ప్లాంట్లు, ఒకటి గుజరాత్లో, ఇంకోటి నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో. ఇంక మూడో యూనిట్ నాకు చూపించమని ఏమోగోండు. ఎందుకు తయారు చేయలేకపోతారు? వాళ్ళు ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది టెక్నాలజీ. వరల్డ్ వైడ్ 7 దేశాలకి కిషోర్ టెక్నాలజీ ఉండేది. స్టిల్ ఇప్పుడు కూడాను చైనా, రష్యా, మన ఇండియాలో గవర్నమెంట్ చేతుల్లో లేదు, ప్రైవేట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉందనుకుంటున్నారేమో, ప్రైవేట్ వాళ్ళు. వీళ్ళు తయారు చేయమను గవర్నమెంట్ ఇంజనీర్ని, నేను ఛాలెంజ్ ఇస్తా, తీసుకోమను. ఏ పోర్టుగాడు వచ్చి తయారు చేస్తారా రియాక్టర్ తయారు చేయమను. వాడు అమెరికా వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకొని అమెరికా నుంచి తెచ్చుకున్నాడు ఆ టెక్నాలజీ. గుజరాత్ తోడు ఒకడు మారువాడి. మీరు తయారు చేయండి రా పోర్టుగాళ్ళ. ఎందుకు తయారు చేయలేకపోతారు ఇంతకాలం మన ఇంజనీర్లు అంటే? మీకు చాలా టెక్నాలజీలు, మోనోపాలి టెక్నాలజీలు ఉన్నాయి ఇండియాలో కూడా, అవి ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండే. తప్పదు. గవర్నమెంట్ ఏంటంటే పరిపాలన చూసుకుంటుంది, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద పెట్టుబడులు పెట్టడంలా. ఇప్పుడు శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి ఎంత డబ్బులు పెడుతున్నారు? శాటిలైట్ పోతే కదా ఇప్పుడు నేను మాట్లాడేది బయటికి పోతుండేది. శాటిలైట్ టెక్నాలజీలో అందివేషన్ చెయ్యను. ఇంజనీరింగ్లో మన పరిస్థితి ఏంది? ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీర్ పేరు ఒకటి చెప్పు నాకు. రైట్, సరే మన 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 సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సూర్యఘర్ ద్వారా కుప్పంలో సరే పైలట్ ప్రాజెక్ట్ అనుకుందామా, లేదంటే అక్కడి నుంచి మొదలెడతారనుకుందాం, సరే ఏదైనా కానివ్వండి. దీని ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో ఇది రైతులకి ఇది ఒక అదనపు ఆదాయం, లేదా సాధారణమైనటువంటి పల్లెటూర్లు గొప్ప గొప్పలు ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా అవసరం పడకపోవచ్చు, అంత దీని మీద డబ్బు సంపాదించాలని ఆశ కూడా లేకపోవచ్చు. సాధారణమైనటువంటి గ్రామీణులకి ఇదేమన్నా ₹1 సంపాదించి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా నేను అంటుండే ఒకటే పాయింట్ వ్యాలిడ్. ఇది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో బిహెచ్ఈఎల్ వాళ్ళకి ఇస్తే నమ్మతారు. బిహెచ్ఈఎల్ వాళ్ళకి ఇస్తే బొగ్గు ఖరీదు చేస్తారు అనేది నాకు డౌట్. అదాని బొగ్గు 19,600కి ఎట్టమ్మిండు, 8,500కు తరుగుతున్నటువంటి బొగ్గుని 19,600కి ఎట్టయితే బొగ్గు అమ్మిండు. ఈ ప్రాజెక్టు వెనక అదాని ఉండడా లేదా అనేది తేలాలి. బిహెచ్ఎల్ ఉంది మనకి, బిహెచ్ఎల్ ఇంజనీర్లు భారత్ ఏవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఉంది కదా, వాళ్ళనైతే తక్కువకి ఇస్తారు. వాళ్ళైతే మనకి ఎన్ని టర్బైన్లు తయారు చేశారు బిహెచ్ఎల్ వాళ్ళు. అందువల్ల ఏంటంటే బిహెచ్ఎల్ వాళ్ళ పాత్ర ఉందా, అదాని పాత్ర ఉందా? దీంట్లో టాటా కంపెనీ వాళ్ళు నమ్మొచ్చు. టాటా వాళ్ళు అయితే రిలయబుల్గా ఉంటారు. దీని వెనక ఈ ఎక్విప్మెంటు, ఈ 75,121 కోట్ల సబ్సిడీ
ప్రభుత్వం అంటే ప్రజల డబ్బే కదా అది కూడాను. సబ్సిడీ అమౌంట్ వాళ్ళ సొంతదేం కదా, అది కూడా ప్రజల డబ్బే. ప్రజలు ఎంత బరాయిస్తున్నారు, ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది బయట పెట్టాలనేది నా యొక్క డిమాండ్ కూడా. నాకైతే తెలియదు కిషోర్ గారు, ప్రొడక్షన్ కాస్ట్ అనేది నాకైతే తెలియదు, ఉన్న మాట చెప్తున్నాను నేను. కాబట్టి ప్రభుత్వం బయట పెట్టాలి డిపిఆర్ని. 1 కిలోవాట్ డిపిఆర్ ఎంత, 2 కిలోవాట్స్ డిపిఆర్ సెటప్ ఎంత, 3 కిలోవాట్స్ డిపిఆర్ సెటప్ ఆ సెటప్ ఎంత అనేది, దాని వారంటీ లైఫ్ పీరియడ్ అనేది ప్రభుత్వం బయట పెట్టాలనేది నా యొక్క డిమాండ్. దాంట్లో రెండో తాటే లేదు. తెలియంది నేను తెలియనట్టే చెప్తాను. నాకంతా తెలిసేసే నేను ఎర్రవేగాల్సిన అవసరం నాకు లేదు. దీంట్లో అదానీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో అదానీకే పోబోతుంది ఈ ప్రాజెక్ట్ అంతా, ఈ సబ్సిడీ డబ్బంతా వాడికే పోబోద్ది అనేది నా డౌట్.